అనుష గారు, అంతకుముందు సౌజన్య గారు చెప్పినట్లుగా ఏంటంటే అంటే డెవలప్మెంట్ అనేది మొదటి రోజు నుంచే ప్రారంభించారు. పెన్షన్ల అంశానికి సంబంధించి గతంలో అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ఎంత దుష్ప్రచారం చేసిందో అందరికీ తెలిసిందే. సరే, మీ కూటమి హామీ ఇచ్చినట్లుగానే ఏది ఆ రోజు అంతకన్నా ముందు 3 నెలల ముందు పెన్షన్ కూడా కలిపి అందరి ఇంటి వద్దకే పెన్షన్ అందించే కార్యక్రమం చేశారు. అంటే వైసీపీ రాకపోతే అసలు పెన్షన్ ఇంటి వద్దకు రాదు అని ఎంత దుష్ప్రచారం చేశారో కాకుండా సచివాలయ ఉద్యోగులతోని మొత్తంగా ఉన్న సిబ్బందినే వాడుకొని అంత ఫాస్ట్గా పెన్షన్ల అంశానికి సంబంధించి క్లియర్ చేశారు. సో అక్కడి నుంచి మొదలు పెడితే ప్రతి విషయంలో ఒక అడుగు ముందుకేస్తున్నప్పుడు ఏం జరుగుతుందనేది కనీసం అబ్జర్వ్ చేయకుండానే వైసీపీ లీడర్లు అందరూ కూడా కనీసం సమయం ఇవ్వకుండానే మళ్ళీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం ప్రారంభించారు. అరే, నిజంగా రాష్ట్రం బాగు కోసం, రాష్ట్రం అభివృద్ధి కోసం గనక కాంక్షించే పార్టీ అయితే గనక వెయిట్ చేయడమో, మంచి చేసిందని మంచి చేశారని చెప్పడమో, ఇది తప్పు అయితే తప్పని ఎత్తి చూపడం, ఇటువంటివి చేస్తారు. కానీ చేసిన ప్రతి పని తప్పే అన్నట్లుగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం. ప్రజలు అర్థం చేసుకుంటారు అని కూడా లేదు. ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి తీర్పులు ఇలా ఉంటాయి. సార్, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, ఈ 2 మాటలు వాళ్ళకి చాలా పెద్ద పదాలు సార్. వాళ్ళకి స్వయంగా అధినేత జగన్మోహన్ రెడ్డికే లేదు. మొన్నేదో నేను చదివాను సార్, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో ప్రజా దర్బార్ అంటే ఆ కోట కట్టుకుని, ఆ కోటకి గ్రిల్స్, ఐరన్ గ్రిల్స్ పెట్టుకుని చాలా సెక్యూర్డ్ గా ఉంటున్నాడు కదా లోపల. దాంట్లో అంటే ప్రజలందరినీ ఎలో చేసి ప్రజా దర్బార్ పెడతాడు అని చెప్పేసి అన్నారు. ఓ పెడతాడా, ఓకే, పోను ప్రతిపక్ష నేత హోదా లేదు, సరే విపక్షంలో ఉన్నాడు అనుకుందాం. విపక్ష నేతగా ఏమన్నా చేస్తాడా అంటే ఈ రోజు ఆ ప్రజా దర్బార్ని కూడా వాయిదా వేసి బెంగళూరు వెళ్ళి కాలు బెనికిందని సాగు చెప్పి కూర్చున్నాడు. పాప అంబానీ గారు పెళ్లికి వెళ్ళినందుకు బాంబే అంబానీ గారు పెళ్లికి వెళ్ళారు. అక్కడ ఏమీ ఆయన కాలు బెనకలేదు. కానీ కేవలం ప్రజా దర్బార్ నిర్వహించడానికి కాలు బెనికిపోయిందండి సార్. అంటే ప్రజల దగ్గర నుంచి వినతి పత్రాలు తీసుకోవడం కోసమో, లేకపోతే మాకు ఈ కష్టం ఉందని చెప్పుకోవడం. నాకు తెలిసి భయపడి ఉంటాడు సార్. మీ గవర్నమెంట్ లో ఇదిగో అధికారంలో ఉన్నప్పుడే ఆయన ఎప్పుడు ప్రజల వినతులు స్వీకరించలేదు, అప్పుడే ఏం చేయలేకపోయారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని ఆయన దగ్గరికి వెళ్ళి ఏం వినతులు అర్జీలు ఇస్తారు చెప్పండి ప్రజలు? ఎవరు రారు కాబట్టి ఆ 4 రోజులు 2 రోజులు 3 రోజులు పులివెందుల్లో చేశారు హడావిడి. కాదు, విపక్ష నేతకి ఏదో ప్రయత్నిద్దాం అనుకున్నాడండి. పాపం భారతీరెడ్డో లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డో, ఇందాక ఆయన రామ్ గారు అన్నట్లు పండుతాత విజయసాయిరెడ్డి గారు, సారీ ఐఎమ్ టేకింగ్ మై వర్డ్స్ బ్యాక్ అండి, ముసలి తాత విజయసాయిరెడ్డి గారు చెప్పుంటారు, అయ్యా మనం అన్ని కబ్జాలు చేస్తున్నాం రాష్ట్రంలో చెయ్యరాని దారుణాలన్నీ చేసేస్తున్నాము. ఈ రోజు నిజంగా వినతి పత్రాలు ఇవ్వడానికి వస్తే నీ గురించే ఇస్తారు, ఇదిగో నువ్వు ఇలా చేసావని చెప్పేసి వినతి పత్రాలు ఇస్తారు. అదే జరిగింది కదా పులివెందులలో. కాంట్రాక్టర్లు అందరూ వచ్చి నువ్వు చేయబట్టి మాకు ఇది కర్మ పట్టిందా బాబు, బిల్లులు క్లియర్ చేయకుండా నువ్వు దిగిపోయావు అని చెప్పి ఆ వినతులు తీసుకొస్తే అక్కడ నుంచి భారతీరెడ్డి గారు సరే ఆగండి, వెయిట్ చేయండి, మాట్లాడదాంలే అని మెల్లగా అటు నుంచి అటు వెళ్ళిపోయారు బెంగళూరు. సో అందుకని చెప్పేసి పాపం మానుకుని ఉండాలి. ఇంకా మీరు అన్నట్లుగా బ్లూ మీడియా ఏదైతే సాక్షి మీడియా కావచ్చు, సాక్షి ప్రోద్బలంతో నడుస్తున్న వారి సోషల్ మీడియా కావచ్చు, వీళ్ళ నుంచి మనం విలువలు ఇవన్నీ కూడా విచక్షణ ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేయడం దండగండి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి బూత్ తీసుకొచ్చింది సాక్షి పత్రిక, లేకపోతే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. లేదంటే అంతకుముందు గత 15 ఏళ్ల క్రితం మీరు చూసుకుని ఉంటే ఇంత చెత్త అసలు ఉండేది కదా సార్. ఆన్లైన్ లో కావచ్చు, ఆఫ్లైన్ లో కావచ్చు, ఇంత దారుణమైన సమాజాన్ని మనం ఎప్పుడూ చూడలేదు. కేవలం బరితెగింపు అనేది స్వయంగా సాక్షిలో భారతిరెడ్డి గారు దాన్ని ప్రోత్సహించడం వలన సోషల్ మీడియాలో ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని అడ్డం పెట్టుకుని భారతిరెడ్డి గారు సజ్జల భార్గవరెడ్డిని అడ్డం పెట్టుకుని వీళ్ళందరూ